ఈరోజు నాకెంతో ఇష్టమైన నటుడే కాదు, ఒక మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి పెద్దలు గౌరవనీయులు మురళీమోహన్ గారి 50వ సంవత్సరంలో సినీ ఇండస్ట్రీలో ఎడబెడుతున్న సందర్భంగా విష్ణు గారు పనులు వచ్చి ఫోన్ చేసి మీరు తప్పకుండా రావాలన్నప్పుడు ఈ 20 రోజులుగా నేను సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయిన తర్వాత దాంతోపాటు ఆర్ఎండ్ మినిస్టర్గా ఢిల్లీ కానీ బయట జిల్లాలో ప్రోగ్రామ్స్ ఉండి బిజీగా ఉన్నా ఎంతోమంది సినిమా ప్రోగ్రామ్ పిలిచిన పోలేకపోయానని మురళీమోహన్ గారు అలాగే ఎందుకు పోవాలని నాకు అనిపించింది. ఎందుకంటే ఈరోజు ఉదయకేంద్ర 3 జిల్లాల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా కూడా తిరిగితే ఆఖరికి హెలికాప్టర్లో ఉన్నప్పుడు కూడా విష్ణు గారు ఫోన్ చేసింది, గురుగారు మీరు కంపల్సరీ రావాలంటే మీరు ల్యాండ్ అయ్యే వరకు లేట్ అయిందంటే లేట్ అయినా సరే మీరు రావాలంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళి నేరుగా రావడం జరిగింది. నా యొక్క అదృష్టం వారిని సన్మానించడం. అంత మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి, ఒక సినిమా యాక్టరే కాకుండా వారిని పార్లమెంట్ సభ్యులుగా చూశాను, సినిమాలో చూస్తున్నాను, బయట చూస్తున్నాను. నేను కూడా 30 సంవత్సరాల పాటు అంటే 5 సార్లు ఎమ్మెల్యేగా, గతంలో ఒకసారి ఐటీ మినిస్టర్గా, ఇప్పుడు మళ్ళా ఆర్ఎండ్బి సినిమాటో మినిస్టర్గా, పోయిన లాస్ట్ 5 ఇయర్స్ భువనగిరి పార్లమెంట్ లోక్సభ సభ్యునిగా ఉండి వారిని ఎప్పుడు కూడా గమనిస్తున్నాను. ఒక క్రమశీల వ్యక్తిత్వంతో పాటు అది రాజకీయాలైనా, సినిమా యాక్టింగ్ అయినా, బిజినెస్ అయినా మంచి సిస్టమేటిక్గా ఉండే వ్యక్తి. మంచి నటుడుగా కాదు, రియల్ జీవితంలో కూడా మనందరం కూడా రోల్ మోడల్గా తీసుకునే వ్యక్తి కాబట్టి వారిని సన్మానం చేయాలంటే అంత పెద్ద వ్యక్తిని సన్మానం చేయలేము, కానీ వారికి నమస్కారం చేయాలని రావడం జరిగింది. వారికి ఒకటే మా కృష్ణ గారు చెప్పినట్టు నిన్న 100 ఏళ్ళే కాదు ఇంకా 10 సంవత్సరాలు కూడా ఎక్కువ బతకాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారి మంచి మనసే బతికిస్తుందని చెప్పి వారికి ఉన్న సేవా ప్లేసులు కానీ తెలంగాణ తెలుగు రాష్ట్రాలలో వారికి ఉన్న అనుభవాలే కాదు, వారి క్రమశిక్షణ, వారి పట్టుదల, వారితో పాటు మేమందరం కూడా భగవంతుని ప్రార్థించేసుకుంటే వారు నిన్న నిలువలు హాయిగా ఉండాలని. తప్పకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీకి తప్పకుండా ఇంతకుముందు చాలా మంది కలవడం జరిగింది. ముఖ్యంగా చిన్న ఆర్టిస్టులకు కానీ, చిన్న ప్రొడ్యూసర్స్ కానీ నా పూర్తి సహకారం ఉంటుందని చెప్పి మీ అందరికీ మాత్రం హామీ ఇస్తున్నాను. ఒక సీనియర్ మినిస్టర్గా ముఖ్యమంత్రి గారితో చర్చించి మీకు ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురండి. తప్పకుండా మీ ప్రతి విషయంలో కూడా మీకు అందుబాటులో ఉండి పనిచేస్తారని తెలియజేసుకుంటూ మరొకసారి మా విష్ణు గారికి ధన్యవాదాలు. ఎందుకంటే నా సినిమాటోగ్రఫీ మినిస్టర్ వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. అలాగే మినిస్ట్రీ కూడా సినిమాలు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఇంత పొద్దున 4 గంటలకు లేచి నేను నా ప్రయాణం 35 ఏళ్ళుగా ఒకటే స్టైల్, 4 గంటలు లేవడం, 2 గంటలు యోగా ఎక్సర్సైజ్ చేసుకొని అలా ప్రజా జీవితంలో ఉండడం. ఇంత తిరిగి వచ్చిన తర్వాత ఇంటికి పోయి మళ్ళీ స్నానం చేసి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఏ సినిమా ఉంటే ఆ సినిమా పెట్టుకుని చూడడం నాకు అలవాటు. అంత సినిమా అంటారు అంతా ఇష్టం. అది ఏ యాక్టర్, మీకు నచ్చిన యాక్టర్ అయితే రాత్రి 2 వరకైనా చూసి పడుకుంటారు. అందుకనే తప్పకుండా సినిమాటోగ్రఫీ మినిస్టర్గా మీ అందరికీ అండగా ఉండాలని తెలియజేసుకుంటూ మరొకసారి మురళీమోహన్ గారికి వారికి పాదాభివందనం చేసుకుంటూ వారు ఆరోగ్యంగా ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాను. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని వేదిక మీద ఉండవలసిందిగా కోరుకుంటున్నాం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని.